హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్మూత్ గులాబ్ జామ్ రెసిపీ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఒకసారి మీరు ముందుగా చూసినట్టయితే మనము మైదా పిండి అనేది వేసుకోవాలి, 1/2 kg. దాని తర్వాత మనము ఇది వచ్చేసి కోవా, ఈ 400 గ్రామ్స్ కోవా మిక్సీ వేసుకోవాలి. ఈ కోవా వచ్చేసి మేము ఇక్కడ స్వీట్ షాప్లో తీసుకున్నాము, ప్యూర్ కోవా. దాని తర్వాత లైట్గా ఒక సోడా వేసుకోవాలి. సోడా వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అలానే స్మూత్గా మిక్స్ చేసుకుంటూ అలా లైట్గా గీ కూడా వేసుకోవాలి. ఎంత అంటే ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ గీ, ప్యూర్ గీ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. మేము కౌ గీ వేస్తున్నాము, ప్యూర్ది. అది వేసుకొని అలా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది మనకు. స్మూత్ గులాబ్ జామ్స్ ఇవి. ఒకసారి మీరు చూడండి ఎలా చేస్తున్నారు. ఆ తర్వాత ఇలా బౌల్స్ చేసుకోవాలి లైట్గా. ఇలా చూస్తున్నారు కదా, రోల్ అది కూడా ఎక్కడ మీకు గ్యాప్ అనేది రాకూడదు. స్మూత్గా కంప్లీట్ రోల్ ఉండాలి. ఎక్కడనైతే హోల్ కనబడదు, గ్యాప్ కనబడదు. తర్వాత వచ్చేసి మన బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు చూస్తున్న ఆ చెంబు ఉంది కదా, ఆ చెంబులో ఫుల్ చెంబు నీళ్ళు, త్రీ త్రీ ఆర్ టూ మేమైతే 2 పోసాము. దాంట్లో కొద్దిగా ఇలాచీ వేయాలి. ఇలాచీ తర్వాత మీరు గ్లాస్ ఉంది కదా, 2.5 గ్లాస్ షుగర్ వేయాలి. మేము ఇప్పుడు వేస్తున్నాం చూడండి, అక్కడ మా మదర్ చేస్తుంది. 2.5 గ్లాస్ చూశారు కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2.5 గ్లాస్ వేసారు. అది మొత్తం ఆ షుగర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. దాని తర్వాత పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, ఇది సపరేట్గా. ఇది ఎందుకంటే మన గులాబ్ జామ్స్ అవి బాల్స్ అయితే వేసుకున్నాం కదా, అవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అలా ప్యూర్ ఆయిల్, ఎనీథింగ్, మేమైతే కొంచెం ప్యూర్ ఆయిల్ ఉంటుంది మాది, అక్కడ నుంచి తెచ్చుకున్నాము. ఇంకోటి వచ్చేసి గీ ఒకటి, కొద్దిగా గీ అనేది వేసుకోవాలి. మా మదర్ అయితే దుర్గా గీ వాడుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది అది. ఒకసారి చూడండి మీరు ఒకసారి. ఇది కూడా వచ్చేసి ఒక 2 స్పూన్స్ అనుకోండి. మా మదర్ రఫ్లీగా వేసింది. అది ఆ గీ అనేది, ఆ ఆయిల్ అనేది మెల్ట్ అవ్వాలి. ఎందుకంటే అందులో ఈ బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు వెయిట్ చేయాలి, ఒక 20 మినిట్స్ అలా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ బాల్స్, మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, అవి మన గీ అండ్ ఆయిల్లో వేయాలన్నమాట. అవి ఫ్రై అవుతాయి. అవి కూడా కలర్ చేంజ్ కావాలి, రెడ్ కలర్ చేంజ్ కావాలి, రెడ్ అండ్ బ్లాక్. మరీ కంప్లీట్ బ్లాక్ వద్దు, రెడ్. ఈ స్టవ్ కూడా వచ్చి స్టిమ్లో పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా. దీనికి కూడా ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, మెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. లైట్గా ఆరెంజ్ అలా కలర్ చేంజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ పడుతుంది అలా. చూస్తున్నారు కదా, అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్. మేమైతే అన్నీ వేసేసుకుంటున్నాము ఒకటేసారి, మీకు చూపెట్టాలని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి వేయడం కూడా అన్నీ ఒకటేసారి వేయొద్దు. కొన్ని లైక్ 5 బాల్స్, 10 బాల్స్ అలా. మాది బౌల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మేము 15 బాల్స్ వేస్తున్నాము. ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే అవి మిక్స్ అయిపోతాయి, అంటే అతుక్కపోతాయి, కరెక్ట్గా ప్రాపర్గా రావు. సో అలా తీసుకున్నాక మనము ఇప్పుడు దీన్ని పాకం అంటారు యాక్చువల్లీ. మనం ఇప్పటిదాకా షుగరు అవి చేసాం కదా, అది పాకంలాగా కావాలి. ఎలా అంటే కంప్లీట్గా షుగర్ అవన్నీ మెల్ట్ అయిపోవాలి, ఇట్లా స్మూతీ. తర్వాత చేసుకున్నాక ఒక చల్లగా కావాలి. మొత్తం ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. 20 మినిట్స్ వెయిట్ చేసినాక చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయాక మీరు చేసుకున్న బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ గులాబ్ జామ్ బాల్స్, ఆ బాల్స్ని ఆ పాకంలో వేయాలి. ఆ పాకంలో వేసినాక ఒక మళ్ళీ ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ ఆగినాక అప్పుడు మీరు చూస్తే ఇగో చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి ఒకసారి ఇట్లా నా హ్యాండ్తోని. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.